మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. హైడ్రా చట్టబద్ధమైన న్యాయస్థానం స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఆక్రమణలు తొలగించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. అనధికారిక నివాసాలను ఖాళీ చేయించాల్సిందేనని ధర్మాసనం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఇకపై మరింత ఊపందుకోనున్నాయి. మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ ఏపీఎల్ పరిధిలో చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని నిర్దిష్ట గడువులోగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. మూసీలో మురుగునీరు, కలుషిత నీరు చేరకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. మూసీ పునర్జీవనం వల్ల పేద ప్రజలు ఆస్తులకు ఇబ్బందులు గురై వాళ్లను సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే ద్వారా గుర్తించి ప్రభుత్వ విధానం మేరకు సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని తెలిపింది. హైకోర్టు తీర్పులో స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆక్రమణలో ఉన్న భూములకు పట్టాలున్న సికం భూములు ఉన్నట్లయితే అలాంటి ఇండ్లకు ముందుగా నోటీసులు ఇవ్వాలని, చట్ట ప్రకారం పరిహారం కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నదులు, చెరువులు, నీటి వనరులను ఆక్రమించుకున్న వారిపై తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357 చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. 1908లో మూసీ వరదలు ముంచెత్తడంతో నాటి నిజాం పాలకులు జంట జలాశయాలను నిర్మించారని హైకోర్టు గుర్తు చేసింది. మూసీ పునర్జీవనంలో భాగంగా నివాసాలను ఖాళీ చేయించడం, కూల్చివేత చర్యలు అయ్యాయంటూ దాఖలైన 46 పిటిషన్లపై హైకోర్టు కీలక గైడెన్స్ ను జారీ చేసింది. ట్విన్ సిటీస్లో చాలా చోట్ల ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. నాడు స్వచ్ఛమైన నీరును అందించిన మూసీలో వ్యర్థాలు పారుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ప్రక్షాళన తప్పదని చెప్పడంతో పాటు కూల్చివేతలు, తొలగింపులు చేయడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. ఈ క్రమంలోనే ఏపీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు సర్వే అధికారులు ఇబ్బంది వస్తే వాళ్లను పిటిషన్లు ప్రజలు అడ్డుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల అమలు కోసం నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు అవసరమైన భద్రతను పోలీసులు కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అక్రమ నిర్మాణాలను తొలగించే సమయంలో సుప్రీంకోర్టు గైడెన్స్ ఖచ్చితంగా అమలు చేయాల్సింది అని కోర్టు సూచించింది. మూసీ పునర్జీవనంతో ప్రభావితమయ్యే పేదలకు వివిధ ప్రాజెక్టుల పథకాల కింద అనువైన ప్రాంతాల్లో వసతి కల్పించాలని 2012 బిల్డింగ్ రూల్స్ విధంగా అమలు చేయాలని చెప్పింది. ఆక్రమణలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లోని కింద కోర్టులకు కూడా హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు సూచించింది.
ఇంజెక్షన్ ఆర్డర్స్ జారీ చేసే ముందు 2023లో తాము జారీ చేసిన గైడెన్స్ అమలు చేయాలని హైకోర్టు తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలిమోనా డాక్యుమెంటేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అక్రమాల నిర్మాణాల తొలగింపుపై స్టే, తాత్కాలిక ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేసే ముందు హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ను కూడా కింది కోర్టులో ఫాలో కావాలని స్పష్టం చేసింది. ప్రజలు వినియోగించే రోడ్లు, బ్రిడ్జిలు, గుంతలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలపై సర్వ హక్కులు ప్రభుత్వానివే. కొందరు చెరువులు, ట్యాంకులు, రివర్ బెడ్లను పాట్లుగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు. చర్యలు తీసుకున్న ఫలితం లేకపోవడంతో 2002లో వాల్టా చట్టాన్ని నాటి ప్రభుత్వం తెచ్చింది. ఈ యాక్ట్ కింద టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో వాచ్ కమిటీల ఏర్పాటుకు జీవో 386 తెచ్చి దాన్ని ధర్మాసనం వివరించింది. చెరువుల రక్షణ నిమిత్తం ప్రభుత్వం జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందని, ఇలా చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. చట్ట ప్రకారం ప్రత్యేక అధికారులను హైడ్రాకు ఇచ్చింది. విధులు నిర్వహించడానికి ఏ అధికారినైనా ఇరిగేషన్ చట్టంలోని సెక్షన్ 4 కింద అపాయింట్ చేయొచ్చు. చెరువుల్లో ఇండ్ల పట్టాలు ఇచ్చినా వాటికి చట్టబద్ధత ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించింది అని తెలిపింది. హైకోర్టు తీర్పు ఆక్రమదారులకు ఒత్తాసు పలుకుతున్న రాజకీయ పార్టీలను కూడా కళ్ళు తెరిపించినట్లయింది. వాస్తవానికి భారీ వర్షాల సమయంలో ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. కొందరు స్వార్థపూరితమైన ఆలోచనలకు భాగ్యనగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పొలిటికల్ అంశంగా హైడ్రా వంటి వ్యవస్థను నీరుగార్చేలా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం అడుగులు వేసేందుకు రెడీ అయింది. ఇకపై ఆక్రమణదారులకు ఒత్తాసు పలుకుతూ రెచ్చగొట్టే వారికి తాజాగా హైకోర్టు తీర్పు చెంపపెట్టుగా మారింది.